న్యూయార్క్లో మీరు అతను ఒక షోలో పర్ఫామ్ చేసేటప్పుడు దాండియా మీ చేతి నుంచి మిస్ అయ్యి ఒక అమ్మాయి తలపైన గాయమైందంట కదా. అవును, మనం ఆ సాంగ్లో చేతిని ఇలా ఇలా అంటాం కదా, ఆయన చేతిలోంచి దాండియా పాకింది ఆడియన్స్కి. ఆడి ఆడి ఇలాగా అది నేరుగా వెళ్ళి ఒక అమ్మాయి తలకి తగిలింది, రక్తం రావడం మొదలైంది. అమీర్ ఖాన్తో ఎంతకంటే గొప్ప ఇన్సిడెంట్స్ ఎన్నెన్నో జరిగాయి, వాటిని తలుచుకుంటేనే నవ్వు వస్తుంది. మేము ఒక షో చేసేవాళ్ళం జుమ్మా చుమ్మా అని. ఆ జుమ్మా చుమ్మాలో నేనేమో ఆ లెదర్ జాకెట్ మేనేకి యాపి ఆ జీన్స్ ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోయాను. అందులో ఆయన కొంచెం యాక్ట్ ఉంది, అందువల్ల ఆయన అందులో ఒక పట్టాని వేసుకున్నారు. తర్వాత ఆ పట్టానిని విప్పాలి, దాని కింద ఇంకోటి వేసుకోవాలి, తర్వాత దాన్ని విప్పాలి, దాని మీద ఇంకోటి వేసుకోవాలి. నేను అన్నాను, అమీర్ ఎలా, దీనికంతా లేట్ అవుతుంది కదా అన్నాను. కేవలం 20 సెకండ్లే గ్యాప్ ఉంది అన్నాను. కానీ అమీర్ వెళ్ళి ఆయన టైం రాగానే ఆయన వేసుకున్న జాకెట్ని విప్పారు, షేర్వాణిది. ఆ తర్వాత ఆయన ఆ పట్టానిని కడుతున్నారు, కానీ ఆ నాడాన్ని కట్టలేకపోయారు. కాబట్టి అలా స్టేజ్కి వెళ్ళిపోయారు. అది ఊడి జారిపోయింది. ఆ తర్వాత దాన్ని ఆయన విప్పుదాం అనుకున్నా కూడా కుదరలేదు, ఎందుకంటే షూ వేసుకున్నారు. షూ వేసుకుంటే విప్పడం కుదరదు. బిత్తరపోయి చూస్తున్నారు. అక్కడి నుంచి అమీర్ నన్ను అలా చూస్తున్నారు. హే నీ నాలుక మీద మచ్చ ఉందయ్యా. యా వి హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్.